గాడిద వరాల కథ స్వీకరణ మోరల్ స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెలివి తక్కువ గాడిద ఉండేది. అది ఒకరోజు నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే చూసింది. అబ్బా! ఆ నెమలి పించం ఎంత అందంగా ఉంది. అలా ఆ నెమలి పించం నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మరొక చోట నదిలో నీళ్లు తాగుతూ ఉన్న పులిని చూసింది. అబ్బా! దీని ఒళ్లంతా చారలు చారలుగా ఎంత నిగనిగలాడుతోంది. నాకు కూడా అలా ఒళ్లంతా పులిలా చారలుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంది. మరొకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఉన్న ఆకులు తెంపుకు తింటున్న జిరాఫీని చూసింది. అబ్బా! దీని మెడ ఎంత బాగుంది. నాకు కూడా ఇలాంటి పొడవైన మెడ ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంది. అలా గాడిద తను అందంగా లేనని తనలో తానే చాలా బాధపడుతుంది. అలా బాధతోనే ఆ అడవిలో తిరుగుతుంది. అయితే ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు. ఆ ముని కాళ్లపై పడి, స్వామీ! నాకు 4 వరాలు కావాలి అని వేడుకుంది. ముని పాపం దాని బాధ చూసి, సరే తథాస్తు అన్నాడు. గాడిద వెంటనే నెమలిలాగా పించం, పులిలాగా చారలు, జిరాఫీలాగా మెడ కావాలనుకుంది. అలా తాను కోరుకున్న 3 వరాలతో తను అనుకున్నవి వచ్చేశాయి. 4వ వరం ఏం కోరుకోకుండా దాచుకుంది. అలా గాడిద సంబరంగా ఇంటికి పోయింది. కాని దాన్ని చూసిన మిగతా గాడిదలన్నీ భయపడిపోయాయి. కొన్ని అయితే ఆ గాడిద నుండి దూరంగా పారిపోయాయి. అలాగే ఆ అడవిలోని మిగతా జంతువులు కూడా ఈ గాడిదకి దూరంగా తిరగసాగాయి. దాంతో ఆ గాడిద తనకి ఏమైందో అనుకుని నదిలోకి వెళ్లి తన మొహాన్ని చూసుకుంది నీటిలో. ఒంటినిండా ఆ చారలు, పొడవైన మెడ, నెమలి పించం ఇలా తనని తాను చూసుకుంటే తనకే చాలా వికారంగా అనిపించాయి. తన పాత రూపమే చాలా అందంగా తోచింది ఆ గాడిదకి. వెంటనే తనకి ఉన్న 4వ వరం గుర్తుకు వచ్చి వెంటనే ఆ 4వ వరంతో తన పాత రూపం తనకు రావాలని కోరుకుంది. అలా కోరుకోవడంతో తన పాత రూపం వచ్చేసింది. అప్పుడు బ్రతుకు జీవుడా అనుకుని ఇంకెప్పుడు ఎదుటివారి ఆకారాలు మనకి కావాలి అని కోరుకోకూడదు. దేవుడు ఇచ్చిన దానిని స్వీకరించడమే ఉత్తమం అనుకుని అప్పటినుండి హాయిగా జీవించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు నీతి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.